హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి సైకో టెస్ట్ కి సంబంధించి మీకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో అయితే మనం ఆన్సర్ అయితే మాట్లాడేసుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు మొత్తం డౌట్స్ అయితే క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా మిగిలితే కూడా కింద కామెంట్ చేయండి, ట్రై చేస్తాను నేను ఇంకొక వీడియో ఏమైనా అంతే ఎక్కువ కామెంట్స్ కనుక ఎక్కువ డౌట్స్ ఇంకా కొత్తగా వస్తే వాటిని కూడా కవర్ చేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశం, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, మీ డౌట్స్ గురించి మాట్లాడే ముందు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఓకే, సో ఫస్ట్ డౌట్ అందరికి వచ్చేది ఏంటంటే, మాక్ టెస్ట్ లో వచ్చిన క్వశ్చన్సే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతాయా ఒరిజినల్ ఎగ్జామ్ లో కూడా అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే, మనకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2 షిఫ్ట్లు అయితే ఉన్నాయి కదా, రెండిట్లో అట్లీస్ట్ ఒక షిఫ్ట్ కి అయితే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, బట్ కన్ఫర్మ్ గా రిపీట్ అవుతుందా ఎవ్వరు చెప్పలేరు. లాస్ట్ టైం మనకి ఒక షిఫ్ట్ లో అయితే రిపీట్ అయ్యింది అండ్ ఇన్ జనరల్ మనకి కొంచెం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంతే. ఓకే, సో ఒక 10% ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు ఇవి. ఓకేనా, అలాగని మిగతావి ఇగ్నోర్ చేయొద్దు. ఓకే, సెకండ్ది మీ డౌట్ కాదు కానీ నేను ఖచ్చితంగా నా తరపు నుంచి మీకు ఇవ్వాల్సిన ఒక టిప్ అనమాట. లాస్ట్ టైం కనుక మీరు చూసుకున్నట్టయితే, లాస్ట్ టైం బ్రిక్స్ టెస్ట్ వచ్చింది కదా, ఆ టెస్ట్ లో మనకి ఆప్షన్స్ అంటే మనకి షఫిల్ చేశారు అనమాట. యాక్చువల్ గా ఏబిసిడి ఈ ఆర్డర్ లో ఇవ్వకుండా షఫిల్ చేసి ఇచ్చారు. కానీ చాలా మంది ఆన్సర్స్ అయితే పెట్టారు, కానీ కరెక్ట్ గా చేసే పెట్టారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, షఫిల్ అయ్యింది ఆ ఫాస్ట్ లో, అది కూడా నోటీస్ చేయకుండా ఏకి పెట్టాల్సిన ఆప్షన్ బికి ఇలాగా షఫిల్డ్ గా పెట్టేశారు అనమాట. సో దాని వల్ల ఆ షిఫ్ట్ వాళ్ళు చాలా తక్కువ మార్క్స్ అయితే ఆ టెస్ట్ లో స్కోర్ చేశారు. సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, సో మీరు ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవండి. ఇన్స్ట్రక్షన్స్ లో ఎగ్జాంపుల్స్ అవి ఇస్తారు అండ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఆర్డర్ కరెక్ట్ గా పెడుతున్నారో లేదో చూసుకుంటూ పెట్టండి. ఫాస్ట్ గా పెడతాం ఒకటే కాదు కదా, కరెక్ట్ గా పెట్టడం కూడా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ మళ్ళీ బ్రిక్స్ టెస్ట్ లోనే మారుతుంది ఇట్లా అనుకోవద్దు, వేరే టెస్ట్ లో మార్చొచ్చు. సో మీరు కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండాలి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి 8 మంది ఆర్ 7 మందిలో ఒకరికి జాబ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకొంచెం ఎఫర్ట్ ఈ 2-3 డేస్ కనుక మనం పెడితే మనం చేయగలిగింది మాక్సిమం అయితే టెస్ట్ బాగా రాయటానికి మన ఎఫర్ట్ మనం పెట్టగలం అంతే. ఓకే, రిజల్ట్ గురించి వదిలేసేయండి. మీరు ఇంకొక 2-3 డేస్ కొంచెం బాగా ఇంకొంచెం ఎంతవరకు చేయగలుగుతారో అంత ఎఫర్ట్ అయితే పెట్టండి. వన్స్ ఈ ఎగ్జామ్ కనుక అయిపోతే మీకు తర్వాత ఓన్లీ మెడికల్ మాత్రమే ఉంటది. సో ఇంకా దేని గురించి పట్టించుకునే పని ఉండదు. నెక్స్ట్ చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటి, స్క్రోలింగ్ పని చేస్తుందా ఎగ్జామ్ లో అని అడుగుతున్నారు. స్క్రోలింగ్ గురించి చూసుకుంటే లాస్ట్ టైం మేము చేసేటప్పుడు నాకు తెలిసి అయితే స్క్రోలింగ్ వర్క్ అవ్వలేదు. మేమైతే ఆ పాయింటర్ ని కిందకి లాగి మేమైతే అలాగే చేసాం. సో బట్ ఇప్పుడు మనకి మాక్ టెస్ట్లలో రాస్తుంటే స్క్రోలింగ్ అయితే వర్క్ అవుతుంది. సో ఎగ్జామ్ లో స్క్రోలింగ్ రావచ్చు రాకపోవచ్చు, మీరైతే రాదనుకునే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అక్కడ ఒకవేళ స్క్రోలింగ్ పనిచేసిందంటే మీ లక్, ఇంకొంచెం ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ చాలా మంది అడుగుతుంది, ఆటో సేవ్ అవుతుందా, ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలా, ఇలాగైతే అడుగుతున్నారు. అండ్ మనకి నిన్న మాక్ టెస్ట్ లో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ లో అయితే రాశారు. ప్రజెంట్ అయితే మేము ఆటో సేవ్ ఎనేబుల్ చేయలేదు, మాన్యువల్ గా మీరు చేసుకోవాలి మాక్ టెస్ట్ లో. బట్ మీకు రియల్ ఎగ్జామ్ లో ఆటో సేవ్ ఎనేబుల్ అయి ఉంటది అని అయితే మెన్షన్ చేశారు. బట్ మనం అయితే ముఖ్యంగా పార్ట్ 1 పార్ట్ 2 ఇలా కొన్ని టెస్ట్లకి 2 పార్ట్ల కింద వస్తుంది. దానికి ఖచ్చితంగా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి వేరే దానిలోకి అయితే వెళ్ళాలి. పార్ట్ 1 చేసి అయిపోయినాయి క్వశ్చన్స్ అనుకోవద్దు. ఓకే, పార్ట్ బి కూడా ఉంటుంది కొన్ని టెస్ట్లకి, అన్నిటికి కాకపోయినా కొన్ని టెస్ట్లకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మిగతా వాటికి కూడా ఒకవేళ మీరు స్క్రీన్ ఎండింగ్ దాకా క్వశ్చన్స్ కనుక వచ్చినప్పుడు ఒకసారి సేవ్ చేసేసుకోండి. వాళ్ళు సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుందని చెప్పినా కూడా మన తరపున మనం అన్ని వైపులా సీల్ చేసుకుని స్ట్రాంగ్ గా ఉండటం ఇంపార్టెంట్. జస్ట్ మీకు ఒక ధైర్యం, సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుందని వాళ్ళు అన్నారు కాబట్టి జస్ట్ ఒక ధైర్యం ఉంది. బట్ అలా అని మీరు ఇక్కడ అసలు సేవ్ చేయకుండా వదలొద్దు. మీ ఇంట్లో మీరు కూడా అప్పుడప్పుడు, మొత్తం అన్నిటికి కాకపోయినా అప్పుడప్పుడు సేవ్ చేసుకోండి అట్లీస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంతమంది రివైజ్డ్ రిజల్ట్ ఏమైనా వస్తుందా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా, ఇట్లా అయితే అడుగుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ దాకా వచ్చేసింది, ఎటువంటి నోటీస్ కానీ ఏమీ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ కొత్త రిజల్ట్ కానీ ఇలా పోస్ట్ పోన్ అవటం కానీ జరిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఓకే, ఎగ్జామ్ కరెక్ట్ టైం గా జరుగుతుంది, అడ్మిట్ కార్డ్ కూడా వచ్చేసింది కదా, జరుగుతుందని ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ టేబుల్ టెస్ట్, వాచ్ టెస్ట్, వీటిల్లో మనకి పెద్ద క్వశ్చన్స్ వస్తాయా అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం అలాంటి టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఇన్ జనరల్ అయితే మరీ అంత పెద్ద క్వశ్చన్స్ అయితే రాలేదు లాస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ చాలా మందికి ఉన్న డౌట్ అండ్ చాలా మందికి మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది దీని మీద, యాక్యురసీ మ్యాటరా కాదా, యాక్యురసీ ఇంపార్టెంటా కాదా. యాక్చువల్ గా మనకి యాక్యురసీ ఇంపార్టెంట్ అని చాలా మంది అయితే చెప్తారు. ఎందుకంటే ఆర్డిఎస్ఓ మనకి ఇన్స్ట్రక్షన్స్ లో యాక్యురేట్ గా పెట్టాలి అన్నట్టు రాసి ఉంటుంది. కానీ ఎగ్జామ్ ఫార్ములా ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తారో మార్క్స్ కి సంబంధించి అందులో ఎక్కడ యాక్యురసీ గురించి మాట్లాడరు. సో ఫార్ములాలో యాక్యురసీ లేదు కాబట్టి
మనం ఎన్ని చెప్పినా కూడా అక్యురసీని కన్సిడర్ అయితే చేయరు మార్క్స్ లో. ఓకే, సో మీకు ఏవైతే మీకు టైం ఉండి ఒక 10 seconds 20 seconds ఉండి మీకు అసలు ఇంకా అవ్వలేదు, ఒక 10 bits ఉండిపోయినాయి అంటే అట్లీస్ట్ ఏబిసిడిలో ఏదో ఒకటి అయితే పెట్టండి. దట్ ఈస్ ఎ వైజ్ డెసిషన్. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఎలాగో లేదు, అక్యురసీకి మనకి స్కోర్ ఏం లేదు కాబట్టి పెట్టడం అన్నదే వైజ్ డెసిషన్ కదా. అక్కడ మన బ్రెయిన్ ఇంటెలిజెన్సే కదా చూస్తున్నారు, ఇది కూడా ఒక వైజ్ డెసిషనే. ఓకే, నెక్స్ట్ ఇంకొంతమంది మనం ఎగ్జామ్ పెట్టిన వెంటనే టీ స్కోర్ వచ్చేస్తుందా ఫైనల్ గా, రిజల్ట్ కానీ టీ స్కోర్ కానీ ఫైనల్ గా వచ్చేస్తుందా ఆ స్క్రీన్ మీద రాసిన వెంటనే అంటున్నారు. అట్లా ఏం రాదు. అండ్ ఇంకోటి, రిజల్ట్ మనకి కీ అయితే ఏమి ఇవ్వరు. ఓకే, ఎందుకంటే మీరు చెక్ చేసుకోలేరు, మీకు ఎలాగో గుర్తుండదు ఏ క్వశ్చన్ ఏమొచ్చింది ఎలాగా ఏంటి అని. సో కీ అయితే ఏం రాదు మీకు. ఓకే, జస్ట్ రిజల్ట్ ఇస్తారు, అది కూడా కొంత టైం తర్వాత ఇస్తారు. మరీ ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్ అయిన వెంటనే అదే ప్లేస్ లో అయితే రిజల్ట్ రాదు. నెక్స్ట్ CBT 1 కి అండ్ CBT 2 కి మనకి ఓబీసీ కానీ లేదా ఏదైనా రిజర్వేషన్ కేటగిరీ కనుక బెనిఫిట్ యూజ్ చేసుకుని CBT 2 కి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ నుంచి మళ్ళీ UR లో కన్సిడర్ చేస్తారా అని చాలా మంది అయితే డౌట్ అడుగుతున్నారు. సో అలా కన్సిడర్ చేయరు అనమాట. లాస్ట్ టైం దీని మీద నోటీస్ కూడా వచ్చినట్టుంది నాకు తెలిసి, నేను వీడియో కూడా చేశాను లాస్ట్ టైం 2018 టైంలో. సో మనకి ఏంటంటే ఆల్రెడీ ఒకసారి బెనిఫిట్ యూజ్ చేసుకుని మీరు CBT 2 కనుక సెలెక్ట్ అయిపోతే ఇంకా మిమ్మల్ని మళ్ళీ UR లో అయితే కన్సిడర్ చేయరు. అంటే ఫస్ట్ టైమే మీరు UR కేటగిరీ కట్ ఆఫ్ కనుక దాటి మీరు CBT 2కి వస్తే అప్పుడు మీకు రెండింటిని అయితే కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్లాక్ టెస్ట్ అండ్ టేబుల్ టెస్ట్ లో మీకు యాజ్ మాక్ ప్రకారం చూసుకుంటే మీకు ఇటు సైడ్ ఇమేజ్ అయితే కాన్స్టెంట్ గానే కనబడుతుంది. సో మీకు ఇక్కడ ఆ క్వశ్చన్స్ ని మాత్రం స్క్రోల్ చేసుకుని ఇమేజ్ ని డిస్టర్బ్ చేయకుండా మీరు చేయడానికి సరిపోతుంది యాజ్ ఆఫ్ నౌ మార్క్స్ ప్రకారం చూసుకుంటే. ఓకే, అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ ఇమేజ్ సగం సగం కనిపిస్తుంది, పద్దాక స్క్రోల్ చేసుకోవాల్సిన రావచ్చా అని అయితే అడుగుతున్నారు. బట్ మార్క్స్ ప్రకారం చూస్తే జస్ట్ ఆ ఇమేజ్ మనకి ఫుల్ గా కనిపించేలాగే ఉంది. నెక్స్ట్ అందరికీ ఉన్న ఇంకొక పెద్ద డౌట్, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ మధ్యలో సైన్ చేయాలి లేకపోతే బయోమెట్రిక్స్ ఇట్లా మధ్యలో వచ్చి అడుగుతారా అని అయితే అడుగుతున్నారు. అలా అయితే అడగరు. బట్ స్టిల్ మీరు మాత్రం ఏం చేస్తారంటే ఇన్విజిలేటర్ తో ఒకసారి మాట్లాడండి. మీరు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే తీసేసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి ఇచ్చేదే 2 minutes 1 minute 4 minutes అంతే. మనం జస్ట్ మెమరీ టెస్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ కి, అది మనం ఫ్లాష్ మెమరీలో ఏదో కొంచెంసేపు గుర్తుపెట్టుకుని వెంటనే రిప్రజెంట్ చేసేయాలి. అది మధ్యలో వచ్చి ఎవరైనా మాట్లాడి అట్లా ఉంటే ఇంకా మనకి గుర్తుండదు కదా. సో అలాంటివి జరగవు. ఓకే, వాళ్ళకు కూడా ట్రైనింగ్ అవి ఉంటది ఇలాంటి ఎగ్జామ్స్ కి అలా చేయకూడదని. బట్ స్టిల్ మీరు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మంచి విషయమే కదా. సో అవన్నమాట కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ డౌట్స్ అడిగారో. అండ్ విజన్ సర్టిఫికేట్ గురించి సెపరేట్ గా నేను మళ్ళీ మాట్లాడతాను, ఎందుకంటే మళ్ళీ అవి మీకు ఒకసారి అది చూపిస్తూ చెప్తే కొంచెం బెటర్ గా ఉంటది. ఓకే, అండ్ ఎగ్జామ్ లో టెన్షన్ అయితే పడద్దు. అండ్ బ్రేక్స్ ఇస్తుంటారు కదా, రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ బ్రేక్స్ ని యూజ్ చేసుకోండి కంట్రోల్డ్ గా. మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే బాగా పెడతారు అన్నది నమ్మి అలాగే వెళ్ళిపోండి. ఒకవేళ 1-2 బ్యాటరీస్ మీరు బాగా రాయలేదన్నా కూడా దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఏమో మిగతా వాళ్ళు కూడా ఎవరో బాగా రాయలేదేమో. ఓకే, సో దాని గురించి వదిలేసి మీరు నెక్స్ట్ బ్యాటరీలోకి అయితే వెళ్ళిపోండి. దాని గురించి ఫోకస్ చేయండి. అది ఎలా బాగా రాయాలి అదొక్కటే మీ ఐడియాలో ఉండాలి. అండ్ కుదిరినంత వరకు మీరు మీ పక్కన వాళ్ళతో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక అస్సలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. చూడటానికి అది మీకు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయదు. అండ్ మీకు అక్కడ అంత టైం ఉండే ఎగ్జామ్ కాదు ఇక్కడ మీకు. ఓకేనా, జనరల్ గా కూడా ఏ ఎగ్జామ్ కి ఎవరు మాట్లాడతారని నేనైతే అనుకోను. బట్ స్టిల్ నా బాధ్యతగా ఒకసారి చెప్తే మంచిది. మీరు బ్రేక్ టైంలో అట్లాగా మాట్లాడటం అలాంటివి డిస్టర్బ్ అవటం కాకుండా కొంచెం ఫోకస్ ఓన్లీ ఎగ్జామ్ మీద మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి సైకో టెస్ట్, ఇక్కడ మనకి బ్రెయిన్ చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఓకేనా, ఇవి మనకి ఏదైతే డౌట్స్ కొన్ని వచ్చాయో వాటికి సంబంధించిన ఆన్సర్స్. ఓకే, సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇటువంటి గైడెన్స్ వీడియోస్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ అన్ని మన యాప్ లో కానీ మన ఛానల్లో కానీ వస్తూ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఏదైనా సైకోమెట్రీ టెస్ట్ లో ఏదైనా టాపిక్ మీద క్లారిటీ లేదనుకుంటే ఒకసారి ఈ వీడియోస్ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. మొత్తం అన్నిటికీ సంబంధించిన ట్రిక్స్ ఫుల్ క్లాస్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని చెప్పాను. అన్ని టాపిక్స్ మీద కవర్ అయి ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ ఫర్దర్ గా కూడా ఈ 2-3 రోజుల్లో కూడా నేను మాక్సిమం మీకు ఎంత హెల్ప్ చేయగలిగితే ఆ వీడియోస్ చేసి పెడతాను అనమాట. ఓకే, సో ఫాలో అవుతూ ఉండండి, మీకు కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైతే రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్, అంటే ఇదే ఎగ్జామ్ అని కాదు, వేరే ఎగ్జామ్స్ ALP టెక్నీషియన్ గ్రూప్ D NTPC ఏ ఎగ్జామ్ అయినా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. మీకు ఫిజిక్స్
ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ బయాలజీ ఇలాంటి టాపిక్స్ కానీ లేదు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది. కూపన్ కోడ్ SARA అని వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓకే, అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో ఆ లెవెల్ కంటెంట్ పర్టికులర్ గా నేను ALP అండ్ టెక్నీషియన్ అలాగే NTPC క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే వస్తుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి, డెమోస్ ఉంటాయి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ మన ఫ్రీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రీగా పెడుతున్నాం, యూట్యూబ్ లో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ పెడుతున్నాం, అలాగే PDFs ఇందులో యాప్ లో మీకు ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ కూడా రెగ్యులర్ గా మంత్లీ కండక్ట్ చేస్తున్నాం. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో రీసెంట్ గానే స్టార్ట్ చేసాం. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే NTPC ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి CBT 1 కానీ NTPC CBT 2 వాళ్ళకి కానీ ఉపయోగపడే NTPC స్పెషల్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం మన యూట్యూబ్ లో. అండ్ వాటికి సంబంధించిన PDFs అనేవి మీకు మన ఫ్రీ కోర్సులో అయితే దొరుకుతుంది. సో ఈ రెండు అయితే ఓకేనా, చెక్అవుట్ చేయండి, ఎట్లాగో ఫ్రీయే కదా. సో ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ అయితే ఇచ్చాను. సో ఫస్ట్ అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ రెండు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఇవన్నా యూజ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ నెసెసిటీ ఉంటే క్లాసెస్ కావాలన్నా లేదా గ్రూప్ డికి వాటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే తీసుకోండి. చాలా నామినల్ ప్రైస్ లోనే ఉంది కాబట్టి మీకు హెల్ప్ అవ్వచ్చు. ఓకే, 100-200 కోసం చూసుకోవద్దు, బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఒకసారి మీరే చెక్అవుట్ చేయండి. సో కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ కానీ లేకపోతే ALPకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ టెక్నీషియన్ గ్రేడ్ 3 కానీ ALP ఫుల్ కోర్స్ కానీ అన్ని దొరుకుతాయి. ఓకే, సో ఒకసారి కింద ఇచ్చిన లింక్ ని యూజ్ చేసుకుని ఖచ్చితంగా మన క్లాసెస్ ని తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి ఎవరికైతే నీడ్ ఉందో. ఓకే, అంటే ఏదైనా రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ఫ్రీనే కదా, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ జెన్యున్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ మీకు పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కావాలంటే అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, సో దట్ ఏంటంటే ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే మాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఎక్కువగా మీకోసం వీడియోస్ ని ఇంకా ఎక్కువగా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ని తీసుకురావడానికి నాకు మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నా తరపు నుంచి మీకు క్లాసెస్, గైడెన్స్ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మీరు జస్ట్ ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయడం మర్చిపోద్దు. ఓకే, సో ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ వస్తాను. మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో కూడా చేస్తాను నెక్స్ట్. ఓకే, సో ఫైనల్ గా సైనింగ్ ఆఫ్ తేజస్.